ఇక మరోసారి అఖిలపక్ష భేటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన డీలిమిటేషన్పై సౌత్ స్టేట్స్ ఆందోళన వైపు డీలిమిటేషన్ సంబంధించిన చర్చ జరుగుతోంది, పెద్ద దుమారం రేగుతుంది. దానికి సంబంధించి అదే వార్త ఇది. అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం, బీజేపీ బీఆర్ఎస్ హాజరుపై సందిగ్ధత. మొన్న కూడా ఒక అఖిలపక్ష భేటీ పెట్టారు, అన్ని పార్టీలను పిలుస్తామని కాంగ్రెస్ వాళ్ళు. అరే నాయన, గతంలో మీరు ఎన్నడూ విలువలే. అఖిలపక్షం అనే ముచ్చట్ని మీకు తెలియదు, ఆల్ పార్టీ మీటింగ్ అనేది మీ చరిత్రనే లేదు, మీ డిక్షనరీనే లేదు. వాళ్ళు ఏదో చేస్తామంటారు, ఏదో సలహాలు సూచనలు ఇవ్వమంటారు. మీరు పోయడానికి ఏం రోగం? మీరు ప్రజల పక్షం కాదా? ప్రతిపక్షాలు కాదా మీరు? ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం. ప్రజల తరపున నువ్వే పోయి ప్రభుత్వం దగ్గర మీరు మా విషయాలు చెప్పినప్పుడు మళ్ళీ రేపొద్దుగల మీకు ఓట్లు వేయాలని అడిగే హక్కు ఎక్కడిది రాబాయి? మీకు ఎట్లా ఓట్లు వేస్తారు? మీకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలి ఇప్పుడు ప్రతిపక్షాలంతా కూడా. అఖిలపక్ష భేటీ పెట్టినప్పుడు పోయి ఏదో ముచ్చట్లు చెప్పురారి, మా తరపున నిలదీయిరి, పంచాయతీ పెట్టుకోరి, నానే రాబోసే ఏదో ఒకటి మలుచుకొని కూర్చుంటా. నాకు పవర్ ఇస్తేనే, నన్ను గెలిపిస్తేనే, నేను అధికారంలోకి వస్తేనే పనిచేస్తారు. అసలు ఆల్ పార్టీ మీటింగ్లో కొన్ని పార్టీలను ప్రజలు బహిష్కరించాలి ఫస్ట్. ఏం పార్టీల నాయకులు కరవేరా? ఓటు కాకపోతే వాళ్ళు పంపిరి, మస్తుగా ఖాళీనే ఉంటారు కదా ప్రతిపక్షాలు. ఏదైనా హైలైట్ అయ్యే అంశం తప్పితే మిగతా సమస్యల మీద ఓట్లాడరు కదా మీరు. మీ పార్టీలో ఉన్న ఏదో ప్రతినిధి పంపిరి. త్వరలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన మరోసారి అఖిలపక్షం సమావేశం కానుంది. కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్సభలో ప్రాబల్యాన్ని కోల్పోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అన్ని పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రానికి తమ సత్తా ఏంటో చూపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ సమావేశాలు ముగిశాక ఈ భేటీ నిర్వహణ ఉంటుందని సమాచారం. దీనికి బీఆర్ఎస్ బీజేపీ హాజరవుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. సో నేడు సీఎల్పీ సమావేశం కూడా జరగబోతుంది అన్నట్టు.